దేవుని యొక్క వాక్యము ఉపదేశం, దాన్ని గట్టిగా పట్టుకో. దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. అది నీకు ఏమిస్తుంది అంటే జీవాన్ని ప్రసాదిస్తుంది. మనం చాలా సార్లు బాధపడిపోయి ఉంటాం. ఏంటంటే పోగొట్టుకోవడం, పోగొట్టుకోవడం. మన జీవితంలో మనం చాలా పోగొట్టుకున్నాం. మా తాతగారు నా ముందే ఒక ఎకరంన్నర స్థలాన్ని 350 రూపాయలకి అమ్మేశాడు. 300 టిఫిన్ ఖర్చుకి అయిపోతుందండి. ఒక పూట భోజనం చేస్తే అయిపోయే ఖర్చు. ఎకరంన్నర అమ్మేశాడు. ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒకరి ఎకరం 25 ఏంటో ఉంటే అతను ఎవరో దాన్ని చేసుకుంటా ఉన్నాడు చాలా కాలం. అది మా తాతగారిదే. అది తెలిసి ఆ స్థలం దగ్గరికి వెళ్తే అతను మా నాన్న కాళ్ళ మీద పడ్డాడంట. అయ్యా, నేను చేసుకుంటున్నానయ్యా. హైవే, నేషనల్ హైవే పక్కలో స్థలం. నా కాళ్ళ మీద పడి అడిగేశాడు. అతనికి వదిలేశాడు. పోగొట్టుకోవడం బాధేస్తుంది. మనమంతా కూడా మంచి ఆరోగ్యంతో ఉన్నాం, కానీ సడన్గా కొంతమందికి షుగర్ వచ్చేస్తుంది. ఏం పోగొట్టుకున్నాం? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాం. పోగొట్టుకోవడం, సంపాదించిన డబ్బుల్ని పోగొట్టుకోవడం, మనకున్న ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం, మనకున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం. బైబిల్ చెప్తుంది, మనిషి గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడం అనేది మనకి అలవాటైపోయింది. నేను గత 2 వారాలుగా ఆదికాండం 1వ అధ్యాయాన్ని 2వ అధ్యాయాన్ని అందులో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ వచ్చాను. అది నాకు చాలా ఆశీర్వాదకరంగా అనిపించింది. నేను మరలా నేను చెప్పిన మెసేజ్ విన్నాను. అసలు చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతులు. దేవుడు మనలను సృష్టించి మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు, మనల్ని ఆయన తయారు చేసినటువంటి గొప్ప దీవెన. మనము ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలంట. ఉపదేశం ప్రతి మనిషికి కూడా ఆదికాండం తెలియాలి. ఆదికాండం అందులో 4 సంఘటనలు, 4 వ్యక్తులు ఉన్నారు అంతే. ఆదికాండం అంటే 4 సంఘటనలు, 4 వ్యక్తులు ఉన్నారు. 4 సంఘటనలు. 1 సృష్టి, 2ది సృష్టి పతనం అవడం, 3ది జలప్రళయం, 4ది భాషలు తారుమారైపోవడం. ఇది ప్రపంచంలో మనకి ఈ రోజుకి కనిపిస్తుంది. ఏమేమి కనిపిస్తుంది? సృష్టి, దేవుడు భూమి ఆకాశములను కలుగజేశాడు. కనపడుతుందమ్మా? కనపడతా ఉందిగా. 2వదిగా ఈ యొక్క భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు వాటిలో కొన్ని పతనమైపోయినటువంటి విషయాలు చూస్తున్నాం. ఈరోజు ఆ పతనాన్ని గురించి మాట్లాడతాం. 3వదిగా జలప్రళయం, భూమి మీద ఉన్న మనుషుల యొక్క అక్రమం. దేవుడు ఆ అక్రమం విషయమై వాళ్ళందరినీ కూడా
జలప్రళయముతో తుడిచివేయడం. నాలుగోది, మనుషులందరూ కూడా ఒక్క మాట మీదే ఒకే భాషలో ఉన్నారు, పనికిరాని పనులు ఎక్కువ చేస్తున్నారని భాషలు తారుమారు చేశాడు. ఏంటి, అందరూ ఒక మాట మీదకి వచ్చి ఆకాశం అంటే అంత శిఖరాన్ని కట్టాలని, గోపురాన్ని కట్టాలని బాబేలు గోపురం ప్రారంభించారు. వాళ్ళు ఎంత కడితే ఆకాశం అంటుకునేది? సరే, ఆకాశం అంటే అంత కట్టగలిగితే వాళ్ళ యొక్క టైం వేస్ట్, వాళ్ళకున్నటువంటి వనరులు వేస్ట్, పనికిరాని పని చేస్తున్నారనే దేవుడు ఏం చేశాడు? భాషల తారుమారు చేశాడు. ఇప్పటికీ మనం తెలుగు మాట్లాడినా మన ఇంట్లో ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కావడం లేదు. భర్త చెప్పేది భార్యకి అర్థం కాదు, భార్య చెప్పేది భర్తకి. అమ్మ మీరెప్పుడు చెప్పలేదు, మా ఆయనకి అర్థం అవ్వదండి ఎంత చెప్పినా అనలేదా మీరెప్పుడు? మా ఆవిడికి ఎంత తలగొట్టుకొని చెబుతాను, అస్సలు ఆమెకు అర్థమే అవ్వదండి అంటూ ఉంటారు. తారుమారు అయిపోయింది లాంగ్వేజ్. తల్లిదండ్రుల మాట పిల్లలకు అర్థం అవ్వదు, పిల్లల మాట తల్లిదండ్రులకు అర్థం అవ్వదు. ఆ తారుమారు అనేటువంటి పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. అందుకే దేవుని దగ్గరకు రావాలి, అప్పుడే ఆయన సరిచేస్తాడు. కాబట్టి ఈ జలప్రళయం, భాషల తారుమారు, సృష్టి పతనం 11 అధ్యాయం ఆదికాండం. కాబట్టి ఈ 4 విషయాలు మనకు తెలియాలి. దేవుడు ఈ సృష్టిని చేశాడు, అందులో ఈ భూమి మీద ఉన్నవి, ఆకాశమందు ఉన్నవి, అవన్నీ కూడా దేవుని యొక్క మాట ద్వారా సృష్టించబడ్డాయి. ఈ సృష్టి, ఇందులో పతనమైంది ఏమీ కాదమ్మా, ఒకటే, మనిషి పతనమయ్యాడు. జంతువులు పతనం అవలా, పక్షులు పతనం అవలా, జలచరాలు పతనం అవ్వలేదు. ఈ యొక్క సృష్టిలో మరి దేని పతనం అవ్వాలి? మనిషే పతనమై. ఆ తరువాత జలప్రళయం వచ్చింది, ఆ తర్వాత భాషలు తారుమారు. ఆదికాండంలో సగభాగం 11 అధ్యాయాలకు ఆఫ్గా కట్ చేశారు, విభజించారు దాన్ని. తర్వాత సగభాగం 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు, అందులో 4 వ్యక్తులు ఉన్నారు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి అబ్రహాము, వాగ్దానమందు పుట్టినటువంటి ఫలించినటువంటి కుమారుడు, 100 ఫలించిన కుమారుడైనటువంటి ఇస్సాకు. ఇస్సాకు తండ్రి కుమారుని ఆశీర్వదిస్తే అతడు శాఖోపశాఖులై ప్రపంచమంతా వర్ధిల్లినటువంటి యాకోబు. యాకోబు దేవుని వైపు చూసినప్పుడు నీ గర్భవాసమందు రాజులు ఉద్భవిస్తారని దేవుడు వాగ్దానం ఇస్తే యేసేపు లాంటి మహారాజు పుట్టాడు. దేవునికి స్తోత్రం. 4 వ్యక్తులు. నీవు అనుకోవచ్చు నీ జీవితాన్ని దేవుడు ఏ మలుపులో కన్నా తీసుకెళ్ళొచ్చు, నీ గర్భవాసములో పుట్టేవాళ్ళు ఎంత ఉన్నత స్థాయిలోకైనా వెళ్ళొచ్చు, నువ్వు ఆశీర్వదిస్తే నీ ఆశీర్వచనాలను దేవుడు ఫలింపచేస్తాడని తెలుసుకోవాలమ్మా. అందుకే ఉపదేశం, చర్చిలోకి వచ్చినప్పుడు కూడా వాక్యం వినకపోతే నువ్వేమి నేర్చుకుంటావు? దానివల్ల నీకేం ఉపయోగం? వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. మా పెద్దమ్మ చెప్పేది, అమ్మ పలానా ఆదివారం ఏం వాక్యం చెప్పారమ్మా మీకు పాస్టర్ గారు అంటే, పలానా వాక్యం చెప్పారయ్యా అని చెప్పేది. చాలా జ్ఞాపక శక్తి ఆమెకి, చాలా జ్ఞాపక శక్తి. గుర్తుండిపోయేలాగా ఆ వాక్యాన్ని గుర్తు చేసుకునేవాడు, నెమరు వేసేవాడు. మనకి పోయిన వారం ఏం చెప్పామో అంటే అదేమో తెలియదు, మాకు తెలియదు అంటారు. దేవుని ఉపదేశము నీకు జీవాన్ని ప్రసాదిస్తుంది.
ఆ జీవాన్ని సంపాదించుకోవాలి. 4 సంఘటనలో ఒక సంఘటన చెప్పాను 2 వారాలుగా, సృష్టి గురించి. సృష్టి, మానవుని యొక్క నిర్మాణమును గురించి, దేవుని యొక్క ఆత్మ మనిషిలోనికి ప్రవేశించి మనిషి జీవితాన్ని ఎంత అద్భుతమైనటువంటి సుందరంగా అంతరంగములో తయారు చేశాడు. బయట గురించి చెప్పలే నేను. మట్టికి మహిమనిచ్చినవాడు, ఎండిపోయిన ఎముకలోనికి జీవాన్ని ప్రవేశింపచేసినటువంటి వాడు, ఆ సృష్టికర్తని మీకు తెలియచేస్తూ వచ్చాను. ఈరోజు సృష్టించబడినటువంటి మానవుని యొక్క పతనం, ఆ సృష్టి ఎలా పతనమైంది అనే దాని గురించి ఆదికాండం 3వ అధ్యాయం చెప్తుంది. ఆదికాండము 3వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివినట్లయితే, ఆ దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదట మనము చూస్తున్నటువంటి ఆ మాట, మొదటి 3 వచనాల్లో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెనో, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పెనని సర్పముతో అనెను. ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని సృష్టించాడు. మనము నాశనము కాకుండా ఉండాలంటే, మనము పతనం అవ్వకుండా ఉండాలంటే, మనకున్నవి పోగొట్టుకోకుండా ఉండాలంటే, మనం మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని అనుమానించకూడదు. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదంట? దేవుని మాటని అనుమానించవద్దు. దేవుడు చెప్పినది ఇది నిజమా అనేటువంటి తలంపు నీ లోపలికి ప్రవేశిస్తే అది ఖచ్చితంగా అది దేవుడిచ్చిన ఆలోచన కాదు, సైతానిచ్చిన ఆలోచన. కొంతమందికి ప్రతిదీ డౌటే. కాబట్టి చాలామంది ఆశీర్వాదాన్ని పొందకపోవడానికి కారణం అపనమ్మిక. దేవుని వాక్యం సత్యం. దేవుని వాక్యము సత్యం. అందులో కనీసం ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదు. భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ నా మాటలు గతించవని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము అది ఎలాంటిది అంటే, అది దేవుని యొక్క వాక్యాన్ని కొలిమిలో పెట్టి బంగారాన్ని సువర్ణము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము 7 మారులు ఆ యొక్క కొలిమిలో పెట్టబడి పవిత్రపరచబడినటువంటి, శుద్ధీకరించబడింది. అందులో లోపాలేమీ లేవు. కానీ ఇక్కడ దేవుడు వాళ్ళందరికీ చెప్పినటువంటి మాటని నమ్మకుండా చేయడానికి సాతాను అంటది, ఇది నిజమా? ఈ రోజుల్లో యూట్యూబ్లో, ఫేస్బుక్లో దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని తెలియజేసిన దాన్ని తప్పని నిరూపించడానికి చాలా ఛానళ్ళు, చాలామంది వ్యక్తులు బయలుదేరారు.
వాళ్ళ మాట నువ్వు వింటే నీ విశ్వాసము కోల్పోయి దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పట్టుకున్న దాన్ని పోగొట్టుకుంటావు. నీవు పొందిన దేవుని విశ్వాసం, నీకున్నటువంటి నమ్మిక పోగొట్టడానికి సాతాను యొక్క ప్రణాళిక అనేది ఇది నిజమేనా అని మనలో అపనమ్మిక పుట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు మొట్టమొదట దేవుని ఆశీర్వాదం పతనం, సృష్టి పతనమైంది, శాపం వచ్చింది, వాళ్ళు దీవెన కోల్పోయారు, ఆదాము అవ్వ దీవెన కోల్పోయారు అని మనము చదువుతూ ఉన్నాం కదా. దానికి కారణం, మొట్టమొదటి కారణం వారిలో దేవుని మాటని నమ్మకపోవడం, సందేహించడం. చెప్పాలంటే దేవుని మాట సందేహించడం. దేవుని మాట ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. అవునంటే అవును, కాదంటే కాదు. బైబిల్ అనేటువంటిది ఒక ప్రామాణిక. ఆ ప్రామాణిక ఏంటంటే నువ్వు ఏది పరిశీలించి ఇది తప్పు ఇది రైట్ అని నువ్వు తెలుసుకోవాలంటే వాక్యముతో పోల్చి చూడాలి. వాక్యంతో పోలిస్తే వాక్యం చెప్తుంది ఇది రైటా తప్పు అని. బైబిల్నే వదిలేసి నువ్వు రైటా తప్పు అంటే నీకేది మంచిదో చెడ్డదో అర్థమే కాదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఏమి పోగొట్టుకున్నారు ఆదాము అవ్వ అంటే ఏదెను అనేటువంటి భూలోక పరదైసును పోగొట్టుకున్నారు. భూతల స్వర్గం అంటారు. ఏంటది? భూతల స్వర్గం. ఎక్కడైనా మీరు టూర్ వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక ప్లేస్ విజిట్ చేసినప్పుడు అక్కడ మంచిగా జల ప్రవాహము, మంచి చెట్లు, కొండలు, లోయలు ఇలాంటివి చూసిన వెంటనే మన హృదయం పులకించి ఆనందంతో, తన్మయంతో ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది లేదమ్మా? చాలా ఇష్టం అనిపిస్తుంది. భలే ఉంది ఈ ప్లేసు, అరే చాలా బాగుందే. అలాగా మనల్ని మనమే మైమరచిపోయి అలా చూస్తూ ఉండిపోతాం. దేవుడు కూడా ఆదాము అవ్వ అనే మొట్టమొదటి జంటకి దేవుడు ఒక ఏదెను అనేటువంటి తోట వేశాడు. ఆ తోట చాలా ఆహ్లాదకరంగా అనేక రకాలైనటువంటి ఫలాలతో నింపబడినటువంటిది కదా. ఈ సీజన్లో మామిడి పండ్లు తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? షుగర్ పేషెంట్లు కూడా తినేస్తున్నారు. సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ, ఎప్పుడు దొరికేటువంటి ఫ్రూట్స్ కానీ, రకరకాలైనటువంటి ఫ్రూట్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంది. ఇవంతా కూడా ఒకే తోటలో రూపాయి పెట్టుబడి లేకుండా ఏది కావాలంటే అది కోసుకొని తిని హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ పడుకొని నిద్రపోయేలాగా ఒక అందమైనటువంటి తోటని దేవుడు ఆదాము అవ్వ కోసం సృష్టించాడు.